36 వార్డులకు సంబంధించినటువంటి అన్ని పోలింగ్ స్టేషన్లో ప్రశాంతంగా పోలింగ్ నడుస్తుంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా పీఓ, ఏపీఓ అదేవిధంగా ముగ్గురు ఓపీఓలను కూడా అపాయింట్ చేయడం జరిగింది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మనకి మైక్రో అబ్జర్వర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. మొత్తం పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది. అది డిస్ట్రిక్ట్ లెవెల్లో అదేవిధంగా స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూస్తున్నారు. ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్స్ కాకుండా అవుట్ సైడ్ పోలింగ్ స్టేషన్స్ కూడా వెబ్ కాస్టింగ్ చేయడం జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. యువకులు, వృద్ధులు, మొదటిసారి ఓటు వేయబోయే ఓటర్లు ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ధర్మపురి మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ధర్మపురిలో 15 వార్డులకు గాను 29 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అనంతరం పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రతి ఒక్క ఓటు నిర్వర్తించుకోవాలని చెప్పి వాళ్ళ ఓటుని వాడుకొని ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరుతూ, అదేవిధంగా ఈ రెండవ విడత మున్సిపల్ ఎలక్షన్స్ 2026కి సంబంధించి మాకు ఎలా అయితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కానీ కలెక్టర్ గారు కానీ ఏ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో, ఏ విధమైతే ఆదేశాలు ఇస్తారో ఆదేశాల ప్రకారంగా ఇక్కడ మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేశాము. మా ధర్మపురి మున్సిపాలిటీలో 15 వార్డులు ఉన్నాయి. ఆ 15 వార్డులకు సంబంధించి ఓటర్ సంఖ్య ప్రకారంగా 29 పోలింగ్ స్టేషన్స్ని నిర్వర్తించడం జరిగింది. అది 12 లొకేషన్స్లలో ఉన్నాయి. ఇక్కడ ఆ 12 లొకేషన్స్లో కూడా మేము ప్రతి ఒక్కరి అవసరాల కొరకు వికలాంగులు ఉంటే వాళ్ళకి వీల్ చైర్లు, వాళ్ళ పోలింగ్ ఏజెంట్స్లకి, పోలింగ్ సిబ్బందికి అందరికి కూడా వాటర్ సదుపాయాలు, వాళ్ళకి మార్నింగే టిఫిన్స్, లంచ్, నైట్కి డిన్నరు ప్రతి ఒక్కటి మాకు ఆదేశాలు ఇచ్చిన దాని ప్రకారంగా అన్ని వసతులు వాళ్ళకి ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా పోలింగ్ వచ్చే మనుషులు పబ్లిక్ కూడా వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా పోలీస్ సిబ్బందిని కూడా అదేవిధంగా వాళ్ళకి ఏర్పాటు. 29 పోలింగ్ స్టేషన్లో మనకి పోలింగ్ స్టార్ట్ అయింది. అలాగే మనకి జగిత్యాల జిల్లాలో కూడా 5 మున్సిపాలిటీల్లో కూడా 136 వార్డ్స్ గాను కూడా మనకి 379 పోలింగ్ స్టేషన్స్లో కూడా మార్నింగ్ 7 o'clockకి పోలింగ్ అనేది జరగడం జరిగింది. అండ్ అరౌండ్ 18% పోలింగ్ శాతం అనేది మనకి జిల్లా మొత్తంగా యావరేజ్గా కూడా తీసుకుంటే పోలింగ్ జరగడం జరిగింది. ధర్మపురి కూడా సుమారుగా 20% మార్నింగ్ 9 o'clock రిపోర్ట్ ప్రకారం పోలింగ్ జరిగింది. ఇప్పుడు కూడా మేము ఇంకా 11 o'clock రిపోర్ట్ ఫైనల్గా తీసుకోలేదు. బట్ ఇప్పుడు నేను ఒక 5-6 పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేస్తాను. అన్నీ కూడా అరౌండ్ 40%, 35-40% వరకు కూడా పోలింగ్ అంతా కూడా జరిగింది. అండ్ పోలింగ్ కూడా అంత ప్రశాంతంగానే ఉంది. సో నో కంప్లైంట్స్, ఎనీ ఇష్యూస్ కానీ కంప్లైంట్స్ కూడా మా దృష్టికి ఇప్పటిదాకా రాలేదు. ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా అన్ని యాక్టివ్గా కూడా తిరుగుతూ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందరూ యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు. అండ్ మా టీమ్స్ కూడా మేము కూడా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాం. కలెక్టరేట్లో కూడా సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఆల్ 379 పోలింగ్ స్టేషన్స్లో కూడా మనం CCTV కెమెరా ద్వారా కూడా మనం విజిట్ చేసుకుని మానిటర్ చేస్తూ ఉన్నాం. ఏదైనా పోలింగ్ స్టేషన్ లోపల ఎక్కువ మంది జనాలు ఎక్కువైనా లేకపోతే బయట క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇమీడియట్గా